ఆన్‌లైన్‌లో చెస్ ప్లాట్‌ఫార్మ్స్ ఏమున్నాయి? సింపుల్‌గా రెండైతే జనరల్‌గా అందరం వాడతాం. ఏ చెస్ ప్లేయర్ అయినా వాడతారు. ఏందంటే చెస్.కామ్ ఇంకా లీ చెస్. ఇవి 2 సైట్స్ అయితే ట్రై చేయండి మీరు. ఆన్‌లైన్‌లో చెస్ ఆడనీకే, నేర్చుకోనీకే. సింపుల్ ఛాలెంజ్ ఇస్తా. ఇప్పుడొక చెస్ గేమ్ ఆడండి ఆన్‌లైన్‌లో. ఈ గేమ్ అయిపోయాక కూడా ఎండింగ్‌లో ఇంకోటి ఆడండి. వీడియో చూసిన తర్వాత ఎంతో కొంత ఇంప్రూవ్‌మెంట్ అయితే వస్తుంది. ఫస్ట్ కింగ్ ఎలా మూవ్ అవుతుంది? కింగ్ అనేది సింపుల్‌గా ఎక్కడికైనా ఎళ్తుంది గానీ ఓన్లీ 1 స్టెప్పే ఎళ్తుంది. వర్టికల్‌గెళ్తుంది, హారిజాంటల్‌గెళ్తుంది, డయాగ్నల్‌గెళ్తుంది. రుక్ ఏందంటే ఓన్లీ వర్టికల్ ఇంకా హారిజాంటల్‌గెళ్తుంది. ఎన్ని స్క్వేర్స్ అయినా ఎళ్ళొచ్చు రుక్ అనేది. కింగ్ ఇంకా రుక్ అయితే ఒక స్పెషల్ మూవ్‌లో గూడా ఇన్వాల్వ్ అయితారు. అది తర్వాత చెప్తాను. బిషప్ ఏంటంటే 2 బిషప్స్ ఉంటాయి. ఒక బిషప్ ఏమో లైట్ స్క్వేర్డ్ బిషప్. ఓన్లీ లైట్ స్క్వేర్స్ ఎళ్తాయి. ఇంకొక బిషప్ ఏమో డార్క్ స్క్వేర్ బిషప్. ఓన్లీ డార్క్ స్క్వేర్సే మూవ్ అవుతాయి. నైట్ ఏందంటే ఓన్లీ ఎల్ షేప్‌లో మూవ్ అవుతుంది. నైట్‌కి ఇంకో ఫీచర్ గూడా ఉంటది. ఏందంటే జంప్ జేసి ఎళ్ళొచ్చు ఒక పీస్ పైనుంచి. నైట్ ఒక ట్రిక్కీయెస్ట్ చెస్ పీస్ అంటాను. ఎందుకంటే ఎన్నో టాక్టిక్స్ వాడొచ్చు. పాన్. పాన్ ఏందంటే స్టార్టింగ్ స్టేజ్‌లో 2 స్టెప్స్ జరపొచ్చు. క్యాప్చర్ చేసేటప్పుడు డయాగ్నల్‌గా వెళ్తుంది. రెస్ట్ ఆఫ్ ద టైమ్ మాత్రం ఒక్కటే స్టెప్ వేయొచ్చు. ప్రతి ఒక్క చెస్ పీస్ వాల్యూ అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం మెటీరియల్ అడ్వాంటేజ్ గెయిన్ చేయడానికి యూజ్ అవుతుంది. కోఆర్డినేట్స్ గురించి తెలుసుకుందాం మనం. లీచెస్‌లో మీరు గూడా తెలుసుకోవచ్చు ఇది. సింపుల్‌గా కోఆర్డినేట్స్ అంటే ప్రతి ఒక్క స్క్వేర్ ఇప్పుడు 64 స్క్వేర్స్ ఉన్నాయి కదా మనకు. 64 ఇప్పుడు ఫైల్ ఇంకా ర్యాంక్ అనే కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. ఫైల్స్ వచ్చేసరికి ఏ టు హెచ్ ఫైల్స్ అనేవి ఉన్నాయి మనకు. ర్యాంక్స్ వచ్చేసరికి 1-8 ఉన్నాయి. ఏ టు హెచ్ వచ్చేసరికి కాలమ్న్స్. 1-8 రోస్ ఉన్నాయి గదా! వీటిని యూజ్ చేసుకుంటా మనం చెస్ లాంగ్వేజ్ గాని, చెస్ నోటేషన్ గాని రాస్తాం. మీకు ఎవరన్నా ఇట్లా చెస్ మూవ్స్ చెప్తుంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మీకు కోఆర్డినేట్స్ అర్థం కావు. కోఆర్డినేట్స్ అర్థం కాకుండా మీకు చెస్ నోటేషన్ అది అర్థం కాదు. అందుకని సింపుల్‌గా ఫస్ట్ కోఆర్డినేట్స్ నేర్చుకోండి. 64 ఉన్నాయి ఇప్పుడు. ఏ1, ఏ2, ఏ3 అలా లాస్ట్ ర్యాంక్ అంటే 8 వరకుంటుంది. ఏ8, బీ8, సి8 మీరు ప్రాక్టీస్ కూడా జేయొచ్చు కోఆర్డినేట్స్ అనేవి. లీచెస్‌లో గాని, చెస్.కామ్‌లో గాని నేను సింపుల్‌గా ఎలా చేస్తానో చూడండి. ఫైన్ స్క్వేర్ జేయొచ్చు. ఐ మీన్ స్క్వేర్‌ని నేమ్ జేయొచ్చు. ఓరియంటేషన్ బట్టి ఉంటుందిది. నొటేషన్ అంటే ఏందంటే మీకు డౌట్ రావచ్చు. నొటేషన్ అంటే సింపుల్‌గా ఒక పీస్ డెస్టినేషన్ ఎలా చేరుకుంది? ఎక్కడ చేరుకుంది అనేది రాస్తాం. ఇప్పుడు ఆడేది రాసినట్టే సింపుల్‌గా చెప్పాలంటే. మనం ఆడే మూవ్స్ రాస్తాము. చెస్ నోటేషన్ మనం మ్యాండేటరీగా నేర్చుకోవాలంటే ఫీడే రేటెడ్ టోర్నమెంట్స్‌లో అయితే మనం మ్యాండేటరీగా నోటేషన్ అనేది రాయాలి. కంపల్సరీ ఉంటుంది నోటేషన్ అనేది. లోకల్ టోర్నమెంట్స్‌లో ఎటువంటి నోటేషన్ అయితే అవసరం లేదు. హాయిగా ఆడుకోవచ్చు. కానీ ఒకవేళ ప్రొఫెషనల్ సైడ్ ఎళ్దామని రేటెడ్ టోర్నమెంట్స్ ఆడదాం అనుకుంటే నోటేషన్ అనేది రాయాలి. ప్రతి ఒక్క చెస్ పీస్‌కైతే ఒక లెటర్ ఉంటుంది. దాని ఫస్ట్ లెటర్ ఎక్సెప్ట్ నైట్‌కి. నైట్‌కి ఏందంటే ఎన్ అనేది వాడతాం. ఎందుకంటే కింగ్‌కి కే అనేది ఆల్రెడీ వాడుతున్నాం కాబట్టి నైట్‌కి ఎన్ వాడతాం. ఇంకా పాన్‌కి కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయితారు. పాన్‌కొచ్చేసరికి ఏ నేమ్ అంటే ఏ పీస్ నేమ్ అట్లేం పీ వాడం అట్లేం వాడం. డైరెక్ట్ ఫైల్ నేమ్ రాసేస్తాం. అందుకని ఈ పాన్, బి పాన్, సి పాన్, హెచ్ పాన్ అలా ఉంటాయి. సింబల్స్ ఏమైనా యూజ్ చేస్తామంటే చెక్‌కి ప్లస్ వాడతాం. క్యాప్చర్‌కి ఎక్స్ అంటే చంపనీకే చంపేటప్పుడు ఎక్స్ అనే సింబల్ అనేది ఇంక్లూడ్ చేస్తాం నొటేషన్‌లో. ఎండింగ్‌లో వచ్చేసరికి చెక్‌మేట్ అయితే హాష్ సింబల్ వాడొచ్చు. ఇవి బేసిక్ సింబల్స్ మనం వాడేవి. ఇవి గాకుండా కొన్ని మీకు సింపుల్‌గా నోటేషన్ ఎలా వర్క్ అవుతుంది అర్థమవుతుంది మీకు. సేమ్ కోఆర్డినేట్స్ అర్థమైనాయి గదా! ఇప్పుడు అదే పీస్ ఇంక్లూడ్ చేసి రాయాలి. ఇప్పుడు క్వీన్‌ని జరపడం గాని, నైట్‌ని జరపడం, రూక్‌ని జరపడం, ఒక పీస్‌ని ఎలా జరుపుతున్నాం, ఎక్కడ జరుపుతున్నాం. కింగ్ ఈ6 ఉంది. అంటే ఈ ఫైల్ సిక్స్త్ ర్యాంక్, క్వీన్ జీ1, జీ ఫైల్ ఫస్ట్ ర్యాంక్ ఇలా. అర్థమైందనుకుంటా. ఏ ఫైల్ సిక్స్త్ ర్యాంక్, రుక్ బీ6, బీ ఫైల్ సిక్స్త్ ర్యాంక్, ఈ ఫైల్ సెవెంత్ ర్యాంక్ ఇలా జరుపుతాం మనం. మీకు కోఆర్డినేట్స్ అర్థమైతే ఇవేం ప్రాబ్లమ్ రాదు నోటేషన్ అనేది. కోఆర్డినేట్స్ అర్థం గాకపోతే కొద్ది ప్రాబ్లమ్ వస్తుంది.
చెక్‌మేట్ ఇంకా స్టేల్‌మేట్‌కి తేడా తెలుసుకుందాం. చెక్ అంటే ఏంది? డైరెక్ట్ కింగ్‌ని అటాక్ జేయడం. కింగ్‌ని అటాక్ జేసినప్పుడు ఏం జేయాలి? అపోనెంట్ కింగ్‌ని మూవ్ చేయాలి. లేదా ఆ చెక్‌ని ఆపాల. అంటే ఆ పీస్‌ని చంపడం గాని, బ్లాక్ చేయడం గాని, ఏదో రకంగా చెక్‌ని ఆపగలగాలి. చెక్ ఉన్నప్పుడు ఇది ఫోర్స్‌డ్‌గా జేయాల్సిందే. కింగ్‌ని సేవ్ జేసుకోవడం. చెక్‌మేట్ అంటే ఏంటి? ఇప్పుడు చెక్‌మేట్ ఇది. కింగ్‌కి ఎటువంటి మూవ్ లేదు. కానీ చెక్ కూడా ఇన్వాల్వ్ అయింది. వేరే ప్లేస్ లేదు. ఇప్పుడు కొందరు కన్‌ఫ్యూజ్ అయ్యేదేంటంటే స్టేల్‌మేట్. ఇప్పుడు గూడా కింగ్‌కి ఏ ప్లేస్ లేదు. కానీ డ్రా అవుతుందప్పుడు. చెక్ లేదు గాబట్టి. దీన్ని స్టేల్‌మేట్ అంటాం. ఎందుకంటే బ్లాక్‌కి దారి లేదు. బ్లాక్ ఏ మూవ్ ఆడలేదిప్పుడు. ఇది డ్రా. స్టేల్‌మేట్ అనేది. ఇప్పుడు మనం బ్లాక్ ఎట్లా జేయొచ్చు చెక్ ఉన్నప్పుడు కొద్దిగా తెలుసుకుందాం. చెక్ ఉన్నప్పుడు మనం ఫోర్స్‌గా జేయాలి ఏందంటే చెక్‌ని ఆపాలి. ఏదో విధంగా తప్పించుకోవడం గాని, ఎలానో అలా ఆపాలి. ఇప్పుడు రుక్‌ని బ్లాక్ జేయొచ్చు. ఒకవేళ ఆ స్క్వేర్‌ని మనం ప్రొటెక్ట్ జేస్తే డైరెక్ట్‌గా అప్పుడు క్వీన్ ఉందనుకోండి అక్కడ. క్వీన్‌ని చంపొచ్చు కూడా. చెక్ ఉన్నప్పుడు మనం ఏదైనా జేయొచ్చు. కానీ ఆ చెక్‌ని ఆపాలి. అది మన మెయిన్ ప్రయారిటీ. చెక్‌ని ఆపడం అనేది ఎలానో అలా చెక్‌ని సేవ్ జేయాలి. స్పెషల్ మూవ్స్. కొన్ని మూవ్స్ అయితే మనం వాడొచ్చు. చెస్‌లో అయితే స్పెషల్ మూవ్స్. ఒకటేసారి 2 మూవ్స్ జేయొచ్చు ఇప్పుడు. కింగ్‌ని ఇటు సైడ్ జరపొచ్చు. రూక్‌ని ఇటు సైడ్ జరుపుతాం. దాన్ని క్యాజిలింగ్ అంటాం. కింగ్ సైడ్ క్యాజిలింగ్ స్పెసిఫిక్‌గా. కింగ్ 2 స్టెప్స్ జరుపుతాం. రూక్‌ని 2 స్టెప్స్ ఇటు జరుపుతాం. దీనికి కూడా కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి క్యాజిలింగ్‌కి. ఎలాంటివంటే మీకు క్వీన్ సైడ్ క్యాజిలింగ్ చూపిస్తాను. ఇది క్వీన్ సైడ్ క్యాజిలింగ్. క్వీన్ జరిపి ఇటు సైడ్ జేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ కింగ్ గాని, రుక్ గాని జరిపుండొద్దు. అటు సైడ్ క్యాజిలింగ్ జేయడం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రుక్ జరిపితే లెఫ్ట్ సైడ్ క్యాజిలింగ్ జేయడం. కింగ్ మూవ్ చేస్తే అసలు క్యాజిలింగే జేయలేం. ఇంకొకటి చెక్ ఉన్నప్పుడు మనం క్యాజిలింగ్ అనేది పాసిబుల్ గాదు. లేదా కింగ్ మూవ్ చేసి స్క్వేర్స్ ఎప్పుడైనా బ్లాక్ చేసిందనుకోండి ఒక పీస్, అప్పుడు కూడా క్యాజిలింగ్ అనేది పాసిబుల్ కాదు. క్యాజిలింగ్ ఎందుకు చేసుకుంటామంటే మన కింగ్ సేఫ్టీ కోసం చేస్తాం. చెక్ ఉన్నప్పుడు మనం క్యాజిలింగ్ ఇప్పుడు చెక్ ఉంది. చెక్ ఉన్నప్పుడు మనం క్యాజిలింగ్ చేయలేము. ఈ పొజిషన్‌లో కింగ్ మూవ్ చేయలేము. క్యాజిలింగ్ చేసి స్క్వేర్స్ బ్లాక్ చేసింది. ఇలా ఉంటుంది. ఇంకొకటి పాన్ ప్రమోషన్. పాన్‌ని లాస్ట్ ర్యాంక్ తీసుకెళ్తుండే వైట్ పాన్ ఎయిత్ ర్యాంక్ తీసుకెళ్ళిన బ్లాక్ పాన్ ఫస్ట్ ర్యాంక్ తీసుకొస్తే, మనకు నచ్చిన పీస్‌కి ప్రమోట్ మేజర్‌గా ఏం చేస్తాం బెస్ట్ పీసే తీసుకుంటాం కదా! క్వీనే ప్రమోట్ చేస్తాం. ఇంకోటి ఆన్ పర్సెంట్. ఆన్ పర్సెంట్ కన్‌ఫ్యూజింగ్ ఉంటది. ఎందుకంటే అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే పాన్ డయాగ్నల్‌గెళ్తుంది గానీ పక్కనున్న పాన్‌ని చంపొచ్చు. అదెప్పుడు వైట్ ఫిఫ్త్ ర్యాంక్‌లో ఉన్నప్పుడు లేదా బ్లాక్ అనేది ఫోర్త్ ర్యాంక్‌లో ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా అడ్జసెంట్‌గా 2 స్టెప్స్ వేస్తే అపోనెంట్. అప్పుడు మనం పాసిబుల్ అవుతుంది ఆన్ పర్సెంట్ అనేది. లేకపోతే పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు 2 స్టెప్స్ వాళ్ళు 1 స్టెప్ జరిపి, ఇంకో స్టెప్ జరిపి అప్పుడు ఆన్ పర్సెంట్ అంటే పాసిబుల్ అవ్వదు. డైరెక్ట్‌గా ఇప్పుడు బీ4 ఆడితే పాసిబుల్ అవుతుంది. బీ3 ఆడి బీ4 ఆడితే ఆన్ పర్సెంట్ అనేది పాసిబుల్ అవ్వదు. ఎండ్ గేమ్‌లో ఎక్కువ యూజ్ అవుతుంది ఆన్ పర్సెంట్. పిన్. పిన్ అంటే సింపుల్‌గా ఒక పీస్‌ని బ్లాక్ జేసి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు బ్లాక్ చేస్తే ఏమవుతుందంటే నైట్‌ని జరపలేడు బ్లాక్. ఎందుకంటే పిన్‌లో ఉంది. ఇది అడ్వాంటేజ్ అనేది పిన్ పెడితే. పిన్‌ని యూజ్ చేసుకొని మనం పీస్‌ని క్యాప్చర్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నాం. ఇదొక టాక్టిక్. ఇలానే మనం బిషప్‌ని యూజ్ చేసి అట్లా నైట్‌ని కూడా బ్లాక్ చేసి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఏదన్నా సింపుల్ కాన్సెప్ట్ ఒక పీస్‌ని బ్లాక్ చేస్తాం. ఆ బ్లాక్ చేసిన పీస్‌ని చంపడానికి ట్రై చేస్తాం. ఫోర్త్ ఈ పొజిషన్‌లో నైట్ జీ6 లాంటి చెక్ ఇచ్చి క్వీన్‌ని చంపడానికి ట్రై చేస్తాం. చెప్పా గదా! నైట్ ప్రాక్టికల్‌గా యూజ్ చేయొచ్చు. తిప్పొచ్చు మంచిగా ఇట్లాంటి ఫోర్క్స్ ఎక్కువ వాడొచ్చు నైట్ అనేది. డబుల్ అటాక్. డబుల్ అటాక్ అంటే సింపుల్‌గా ఒకటేసారి 2 పీసెస్‌ని అటాక్ చేస్తాం. అపోనెంట్ ఒకటే పీస్ సేవ్ చేసుకోగలుగుతాడు. మనం ఇంకో పీస్‌ని చంపేస్తాం. ఇలా మాకు మెటీరియల్ అడ్వాంటేజ్ అనేది వస్తుంది. డబుల్ అటాక్ అనే టాక్టిక్ ద్వారా. స్క్యూవర్ అంటే సింపుల్‌గా పిన్‌కి అపోజిట్ లాగా ఇప్పుడు చెక్ ఇచ్చి వెనకాల ఉన్న పీస్‌ని చంపేస్తాం. మంచి టాక్టిక్ ఇది.
కుదిరితే వాడండి ఇట్లాంటి పొజిషన్స్ వచ్చినప్పుడు. ఓపెనింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చెస్‌లో స్టార్ట్ చేసేటప్పుడు. కానీ జస్ట్ ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వండి. ఏంటంటే సెంటర్‌ని కంట్రోల్ చేయడం, పీసెస్‌ని ఎక్కువ డెవలప్ చేయడం, ఎర్లీగా క్యాస్లింగ్ చేయడం. ఇంకా క్వీన్‌ని ఎర్లీగా మూవ్ చేయక 4 మూవ్‌మెంట్ లాంటివి చేయకండి. మిడిల్ గేమ్‌లో క్వీన్‌ని తేనీకి ట్రై చేయండి. కొన్ని ఓపెనింగ్స్ అయితే చూద్దాం. ఓపెనింగ్స్ అంటే మనం జనరల్‌గా ఈ4 గాని, ఈ5 ఆడతాం. సెంటర్ కంట్రోల్ చేయడం అంటే ఏంటంటే, ఆ స్క్వేర్స్ మేజర్‌గా ఈ4 గాని, డి4 గాని, డి5 ఈ స్క్వేర్స్ కంట్రోల్ చేస్తే మనకు కొద్దిగా స్పేస్ అడ్వాంటేజ్ అనేది వస్తుంది పొజిషన్‌లో. సింపుల్ రూల్ ఏందంటే డెవలప్ చేయడం. పీసెస్ డెవలప్ అంటే ఏంటి? ఇప్పుడు బిషప్ యాక్టివ్‌గా ఉంది. నైట్ యాక్టివ్‌గా ఉంది. క్యాస్లింగ్ ఎర్లీగా చేశాను. పొజిషన్ మంచిగుంది. ఎటువంటి వీక్‌నెస్ అయితే అంత లేవు. కొన్ని పీసెస్ వీక్ ఉన్నాయి. ఇప్పుడు క్వీన్ సైడ్‌లో నైట్ ఇంకా బిషప్ కొద్దిగా వీక్ ఉంది. బిషప్‌ని మనం గేమ్‌లో తీసుకురావచ్చు. ఇప్పుడు బిషప్ జీ5 లాంటి మూవ్స్ కానీ, బిషప్ ఈ3, బిషప్ డి2 కొద్దిగా గేమ్‌లో అయితే తీసుకురావచ్చు. ఇలా మనం పీసెస్‌ని గేమ్‌లో ఎక్కువ ఇన్వాల్వ్ చేయనీకి ట్రై చేయండి. పాసివ్ ఉన్న పీసెస్‌ని యాక్టివ్ చేయనీకి ట్రై చేయడం. సింపుల్ చెప్పాలంటే. మీరు కూడా ఓపెనింగ్స్ ఆడేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి. పీసెస్‌ని గేమ్‌లో ఎక్కువ ఇన్వాల్వ్ చేయడం, ఎర్లీగా క్యాసిల్ చేయడం. క్వీన్ ఇప్పుడే తీస్తే మనకు రివర్స్ అటాక్ అవుతుంది. అందుకని కొద్దిగా టైమ్ ఉన్నప్పుడు మంచి అటాక్ ప్లాన్ చేసి మనం క్వీన్ అనేది తీయాలి. లేకపోతే క్వీన్ కొద్దిగా డేంజర్‌లో ఉంటుంది. కొన్ని ఓపెనింగ్స్ అయితే చూద్దాం. ఈ4 ఆడితే మనం ఏమేమి రిప్లేస్ చేయొచ్చో చూద్దాం. జనరల్‌గా అయితే ఈ5 ఆడడం గాని, ఈ6 గాని, సి5, సి6, డి5 ఇలా ఏదన్నా ఆడొచ్చు. మోస్ట్ కామన్ వచ్చేసరికి ఈ5 ఇంకా సి5 జనరల్‌గా ఎక్కువ మంది ఆడతారు. ఇప్పుడు ఈ5 ఆడితే కూడా మనం నైట్ ఎఫ్3 జనరల్‌గా ఆడతాం వైట్ నుంచి. లేదా బిషప్ సి4 ఆడొచ్చు. నైట్ ఎఫ్6 పెట్రోఫ్ డిఫెన్స్ ఇది. ఇప్పుడు మనం ఆ పాన్‌ని చంపుతాం. డి6 ఆడి ఒక రకమైన పొజిషన్‌లా ఉంటుంది. డి4 ఆడి కొంతమందికి పొజిషన్ నచ్చొచ్చు. కొందరు డైరెక్ట్‌గా ఏం చేస్తారంటే నైట్ ఎఫ్6 బదులు ఎక్కువ మంది నైట్ సి6 కూడా ఆడతారు. మరిప్పుడు 'రై లోపెజ్' గాని, 'ఇటాలియన్' గాని మన ఇష్టం. బిషప్ బి5 ఎళ్తే 'రై లోపెజ్' అయిపోతుంది. కాంప్లెక్స్ ఉండంటే ఇలాంటి పొజిషన్ ఎంచుకోవచ్చు. బిషప్ బి5 అనడం. సింపుల్‌గా ఉండాలంటే బిషప్ సి4 సిమెట్రికల్‌గా ఉంటుంది కొద్దిగా. బిషప్ సి4 గైకో పియానో ఇటాలియన్ గేమ్ అంటారు దీన్ని. ఇక్కడనే మనం స్కాచ్ కూడా ఆడొచ్చు. డైరెక్ట్ ఇప్పుడే డి4 ఆడొచ్చు. స్కాచ్ అంటాం దీన్ని. స్కాచ్ ఓపెనింగ్. ఏదన్నా ఆడొచ్చు. మన స్టైల్ బట్టి మనం ఎంచుకోవాలి. అన్ని ఓపెనింగ్స్ ఆడండి. మీకు ఏది సూట్ అవ్వడం గాని, ఇందులో ఎక్కువ విన్ రేట్ వస్తే అది ఆడండి. ఎందుకంటే మీరు స్టార్టింగ్ స్టేజెస్‌లో ఉన్నారు కాబట్టి, కింగ్స్ గ్యాంబిట్ ఆడొచ్చు. ఫ్రెంచ్ ఈ4, ఈ6, డి4, డి5 ఫ్రెంచ్ డిఫెన్స్ అంటాం. ఇక్కడ 4 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి అడ్వాన్స్ అంటే మనం పాన్ పుష్ చేయొచ్చు. పాన్‌ని చంపొచ్చు. నైట్ తెచ్చి పాన్‌కి సపోర్ట్‌గా తీసుకురావచ్చు. ఇలా రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పాన్‌ని సపోర్ట్ చేయడానికి సి3 ఆడతాం. అడ్వాన్స్ వేరియేషన్ క్లోజ్డ్ పొజిషన్స్ ఉంటుందిది. కొందరికి ఇలాంటివి ఇష్టం ఉంటాయి. కొందరికి ఇష్టం ఉండదు. అలా ప్లేయింగ్ స్టైల్ బట్టి. ఇష్టం లేనోళ్ళు డైరెక్ట్ పాన్ చంపేస్తారిప్పుడు. ఎక్స్‌చేంజ్ వేరియేషన్‌లో దిగుతారు. అది ప్లేయింగ్ స్టైల్ బట్టి ఉంటుంది. సింపుల్ అవ్వాలంటే ఎక్స్‌చేంజ్ వేరియేషన్ ఆడొచ్చు. కొద్దిగా కాంప్లికేటెడ్ అవ్వాలంటే నైట్ డి2 గాని, నైట్ సి3 మళ్ళీ నైట్ సి3లో గూడా విన్ ఓవర్ వేరియేషన్ ఉంటుంది. ఇలా కొన్ని మెయిన్ వేరియేషన్‌లో సైడ్ వేరియేషన్స్ ఉంటాయి. మీరు చూస్తే పాన్ క్లోజ్డ్‌గున్నాయి. ఇప్పుడు బ్లాక్ అయిపోయి. అలాంటి స్ట్రక్చర్ కొందరికి బావుంటుంది. పాన్ బ్రేక్ రైట్ టైమ్‌లో ఇచ్చే వాళ్ళకి. ఇప్పుడు ఇంకా కామన్ రిప్లై ఏంటి ఈ4కి సి5 సిసిలియన్. ఈ నైట్ సి6 కామన్. ఇక్కడ డి4 సి టేక్స్ డి4 నైట్ టేక్స్ డి4. ఇక్కడ మనం ఈ6 ఆడొచ్చు, డి6 ఆడొచ్చు, జి6 ఆడొచ్చు, ఏ6 ఆడొచ్చు, హెచ్6 కూడా ఆడొచ్చు. ఎలా అయినా ఆడొచ్చు. ఈ5 కూడా ఆడొచ్చు. మన ఇష్టం డ్రాగన్ వేరియేషన్ ఇలా రకరకాల వేరియేషన్‌లు సింపుల్‌గా క్యారో క్యాన్ డిఫరెన్స్. క్యారో క్యాన్‌కి, ఫ్రెంచ్‌కి తేడా కొద్దిగా ఏంటంటే ఇప్పుడు బిషప్‌ని బయటికి తీసేస్తాం ఇక్కడనే.
E6 వస్తే మనం బిషప్‌ని డైరెక్ట్ బయటికి తీయలేం మనం. ఇప్పుడు సింపుల్‌గా E6 ఆడితే ఎట్లుంటుందో చూపిస్తా. E6 ఆడితే మన బిషప్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఇలా అలా మనం మూవ్ చేయలేం బిషప్‌ని. గేమ్‌లో తీసుకురాలేం. యాక్టివ్ ఉంచలేం. పాసివ్ అయిపోతుంది. అందుకని ఇక్కడ మనం ఫస్ట్ బిషప్‌ని పుష్ చేస్తాం. స్ ఇంకొకటి స్కాండినేవియన్ అని ఉంటుంది. స్టార్టింగే పాన్ ఇస్తాం. పాన్ ఇచ్చి క్వీన్ ఇది గూడా ఒక రకంగా ఉంటుంది గానీ, చాలా తక్కువ మంది ఆడతారు ఇది స్కాండినేవియన్ డిఫెన్స్ అనేది. డి4 చూద్దాం. డి4కి కింగ్స్ ఇండియన్ డిఫెన్స్ ఉంటది. ఇప్పుడు నైట్ ఎఫ్6 ఈ సెటప్ అంటాం దీన్ని. నైట్ ఎఫ్6, జీ6, బిషప్ జీ7 ఇది ఫియాంకాటో గూడా అంటాం. బిషప్‌ని ఇలా డెవలప్ జేసుకోవడం. ఇంకొకటి క్వీన్స్ గ్యాంబిట్. మనం సి4 ఆడి క్వీన్స్ గ్యాంబిట్ అనేది ఇస్తాం. కానీ చాలా వరకు డిక్లైన్ అవుతుంది. ఇప్పుడు నిమ్జో ఇండియన్, గ్రాండ్‌ఫిల్ ఇలాంటివన్నీ ఆడతారు అపోనెంట్స్ అని. అపోనెంట్ ఇష్టం అది. మనమేం చేయలేం. ఏదన్నా ఒక వేరియేషన్ అయితే నేర్చుకోండి ఓపెనింగ్‌లో. అదే బాగా ఆడనీకి ట్రై చేయండి. అందులో మాస్టర్ అవ్వనీకే ట్రై చేయండి. స్లావ్ డిఫెన్స్ అని ఉంటుంది. ఒక 3 వేరియేషన్స్ అయితే జూసుకోండి. మీకు 3 రిప్లైస్ ఇప్పుడు లండన్ సిస్టమ్ అని ఉంటుంది. పీసెస్ డెవలప్ జేయొచ్చు మంచిగా అందులో. బిషప్ ఎర్లీగా డెవలప్ జేస్తాం. నైట్ ఎర్లీగా డెవలప్ జేస్తాం. కింగ్ సైడ్ అటాక్ జేయడానికి కూడా ట్రై జేయొచ్చు. ఇంకోటి ఇంగ్లీష్ ఓపెనింగ్. సి4, ఈ5, నైట్ ఎఫ్6 ఒక రివర్స్ సిసిలియన్ సెటప్‌లో ఉంటుంది ఇదంతా. పాన్ స్ట్రక్చర్ ఇంకా పాన్ బ్రేక్స్ గురించి తెలుసుకుందాం. ఎండ్ గేమ్‌లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎండ్ గేమ్‌లో వచ్చేసరికి చాలా ఈక్వల్ పాన్స్ ఉన్నాయి ఈ పొజిషన్‌లో గూడా. కానీ వైట్ పాన్ చైన్ చాలా బావుంది. బ్లాక్ వచ్చేసరికి ప్రాబ్లమ్ ఏందంటే, పాన్ అనేది ఐసోలేటెడ్‌గా ఉంది. ఇంకోటి డబుల్ పాన్ ఉంది. డబుల్ పాన్‌ని బ్లాక్ జేయడం చాలా ఈజీ. దానివల్ల పాన్ స్ట్రక్చర్ ఇంబాలెన్స్‌గా ఉండి అడ్వాంటేజ్ తీసుకొని పాన్ పాసర్ గూడా జేసుకోవచ్చు. ఇప్పుడు మీకు పాన్ బ్రేక్ కాన్సెప్ట్ చూపిస్తా ఇందులోనే. ఇప్పుడు ఏదో ఒక పాన్ పుష్ జేసి, ఆ సి7 పాన్ స్ట్రక్చర్‌ని వీక్ జేస్తుంది. ఇప్పుడు ఆ పాన్ పుష్ జేస్తే ఎటు గాకుండా అయిపోయింది బ్లాక్ పరిస్థితి. ఏ పాన్ చంపినా మన పాసర్ అయితే ఈజీగా అయిపోతుంది. బి పాన్ చంపితే డి పాన్ పాసర్ అయితుంది. డి పాన్ చంపితే బి పాన్ పాసర్ అయితుంది. దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలంటే పాన్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. అందుకని మంచి పాన్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. పాన్ చైన్ సపోర్ట్ ఉండేటట్టు ఐసోలేటెడ్ ఇంకా డబుల్ పాన్‌కి దూరంగా ఉండేటట్టు ట్రై చేయండి. పజిల్స్ ఎలా సాల్వ్ చేస్తాం? మేజర్‌గా అయితే ఈ 3 పైన డిపెండ్ అయి ఉంటుంది. సీసీటీ అంటే చెక్, క్యాప్చర్ లేదా థ్రెట్. మనమేమైనా థ్రెట్ పొజెస్ చేయగలమా? మనకేమైనా థ్రెట్ ఉందా? మంచి చెక్ ఇవ్వడం ఏంది? చెక్ ఇవ్వడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏముంది? ఇప్పుడు ఈ పొజిషన్‌లో నేను చెక్ ఇస్తే నాకు నైట్ అనేది వచ్చేసింది. ఇంకొకటి పిన్ అనే కాన్సెప్ట్ ద్వారా మన క్వీన్ అయిపోతుందక్కడ. రుక్ జరపలేడు. అందుకని మనం రుక్‌ని పుష్ చేస్తే చాలు. ఫ్రీగా క్వీన్ వచ్చేస్తుంది. క్వీన్ అడ్వాంటేజ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం స్కోర్ టైప్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పా కదా! టాక్టిక్స్ అన్ని మనం పజిల్స్‌లో యూజ్ చేస్తాం. అన్నీ ఆల్‌మోస్ట్ మేజర్‌గా చెక్స్ ఉంటాయి ఆన్సర్స్. మేజర్‌గా అయితే లేదా క్యాప్చర్. ఇంకా మనం ఏం చూసుకోవాలంటే మన థ్రెట్ ఉందా? ఇప్పుడు బిషప్ నుంచి రూక్‌కి థ్రెట్ ఉంది. అట్లాంటిది అబ్జర్వ్ చేయడం గాని. ఇప్పుడు డైరెక్ట్ చెక్‌మేట్ ఫైండ్ చేయడం. మేట్ ఇన్ వన్ నన్ పొజిషన్స్. మీరు పజిల్స్ సాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్యాటర్న్ రికగ్నిషన్ వల్ల మనకి డైరెక్ట్‌గా ఎళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదే పజిల్‌లో 100 సార్లు వచ్చుంటది మనకి. అవునండి. మిడిల్ గేమ్ అనేది ఒక టఫెస్ట్ ఫేజ్ అని చెప్తా. ఎందుకంటే మనకేం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు సింపుల్‌గా ఒక ప్లాన్ చెప్తాను మీకు. మనం కింగ్‌ని అటాక్ చేయాలని ట్రై చేస్తాం. అపోనెంట్ గమనిస్తాడో లేదో మనకు తెలవదు. మన ప్లాన్ అది ఎళ్తది. కానీ యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది. మిడిల్ గేమ్ అనేది. అందుకని నేర్పించడం కష్టం. జస్ట్ ఐడియాస్ చెప్పొచ్చు. కింగ్ సైడ్ ప్రెషర్ పెట్టడం గాని, చెక్‌మేట్ ప్లాన్స్ ఇప్పుడు పాన్ స్ట్రక్చర్ డిస్టర్బ్ చేసి, ఏదో అలా ప్రెషర్ పెట్టి క్వీన్ అటు సైడ్ కింగ్ తెచ్చి, ఏదో ఒక స్పేస్ అడ్వాంటేజ్ గాని, మెటీరియల్ అడ్వాంటేజ్ గెయినింగ్‌కి మాత్రం ట్రై చేయండి. సింపుల్‌గా ఈ 2 పాయింట్స్ పైన ఫోకస్ చేయండి. ఇంజిన్స్ ఎలా వాడాలి? సింపుల్‌గా మీరు లీచెస్‌కెళ్ళి టూల్స్‌లో అనాలిసిస్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంజిన్ ఏందంటే ఇవాల్యుయేషన్ ఇస్తుంది. ఎంత అడ్వాంటేజ్ ఉంది? ఎవరు అడ్వాంటేజ్‌లో ఉన్నారు? ఇప్పుడు +0 పాయింట్ అది మైన్యూట్ అది. 1కొస్తే సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్ ఉంది. +1 అంటే వైట్ అడ్వాంటేజ్. -1 అంటే బ్లాక్ అడ్వాంటేజ్‌లో ఉందని. మంచి మంచి సజెషన్స్ గూడా ఇస్తుంది ఇంజిన్ గూడా.
ఏమి రాని వాళ్ళకి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంజిన్‌తో నేర్చుకోవడం చాలా అవసరం ఇప్పుడు. ఇవాల్యుయేషన్ అర్థం చేసుకోవడం. ఎవరికి అడ్వాంటేజ్ ఉంది? ఏం మిస్టేక్ చేశాం? ఇప్పుడు సింపుల్‌గా మిస్టేక్ చేస్తే బార్ ఎట్లెళ్తుంది? ఇది సింపుల్ కాన్సెప్ట్. ఇంజిన్ అనేది ఇవాల్యుయేషన్ పర్స్‌పెక్టివ్‌లో. ఇంకోటి మనం పీజీఎన్ అని అంటాం. చెస్ గేమ్స్ అనేవి పీజీఎన్‌లో దొరుకుతాయి. ఇప్పుడు నేను సింపుల్‌గా మనం పీజీఎన్ అనేది కాపీ చేసుకోవచ్చు అనాలిసిస్ బోర్డ్‌లో. మనం ఆడిన గేమ్ ఇప్పుడు మనం నోటేషన్ రాసి ఇప్పుడు గేమ్ అప్‌లోడ్ చేసినా కూడా పీజీఎన్ అనేది ఇస్తుంది. లేదా మన పాపులర్ ప్లేయర్స్ ఇప్పుడు ఫేమస్ గేమ్స్ కూడా మన పీజీఎన్ అని సెర్చ్ చేయండి మీరు. అక్కడ పేస్ట్ చేసుకొని మీకంటూ మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంజిన్ ఆఫ్ చేసి కూడా చేసుకోవచ్చు మీరు. ఇంజిన్ ఆఫ్ చేసుకొని కూడా అనలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రిటికల్ థింకింగ్ కావాలి. ఇప్పుడు మీరు చూసే గేమ్ వచ్చేసి 'గుకేష్ వర్సెస్ అర్జున్' యూరోపియన్ టీమ్ క్లబ్‌లో ఏందంటే మల్టిపుల్ వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కటే పర్ఫెక్ట్ అని చెప్పలేం మూవ్ అనేది. చాలా ఆప్షన్స్ కూడా ఇస్తుంది. అందుకని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఒక గేమ్ టీజర్‌ని ఎలా సెర్చ్ చేయాలో చూపిస్తాను మీకు. ప్లేయర్ నేమ్, అపోనెంట్ నేమ్ ఒకసారి కొట్టండి. ఇప్పుడు నేను 'గుకేష్ వర్సెస్ డింగ్ పీజియన్' అని కొట్టాను. వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ చెస్.కామ్. మీరిక్కడ అనలైజ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని ఎవరికైనా షేర్ చేయొచ్చు. వాళ్ళు వేరే యాప్‌లో కూడా అనలైజ్ చేసుకోవచ్చు పే చేసి. సింపుల్‌గా పీజియన్ అని ఇలా ఉంటుంది పీజియన్ ఫార్మాట్. ఇప్పుడు ఈవెంట్ ఎక్కడైతుంది ఇవన్నీ డీటెయిల్స్ ఉంటుంది. చెస్ నోటేషన్ ఉంటుంది అంతే. అపోజిషన్ ఇంకా ఎండ్ గేమ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది. సింపుల్ టాస్క్ ఏంది? పాన్‌ని లాస్ట్ దాకా కూడా తీసుకెళ్ళి ప్రమోట్ చేయడం. అంత ఈజీగా అవుతుందా? అవ్వదు. కింగ్ ఆపోజిట్‌గున్నప్పుడు మీరు బ్లాక్ మూవ్ వచ్చేటట్టు జూసుకోండి. మీకు పాన్ ఉంటే. రివర్స్ ఇప్పుడు బ్లాక్ దగ్గర పాన్ ఉంటే వైట్‌కొచ్చేటట్టు జూసుకోండి. అపోజిషన్ కాన్సెప్ట్ ద్వారా ఏమవుతుందంటే ఎండింగ్‌లో పాన్ ప్రమోట్ జేయలేం. డ్రా అవుతుంది. స్టేల్‌మేట్ అనే కాన్సెప్ట్ మీకు గుర్తుంటే పాన్ ప్రమోట్ జేయకుండా ఆపేస్తుంది. సింపుల్‌గా మీకు అపోజిషన్ అనే కాన్సెప్ట్ రాకపోతే మీకు డ్రా అవుతుంది. ఇప్పుడు విన్ అయ్యే పొజిషన్ మీద డ్రా జేసుకుంటున్నారు. అందుకని ప్రాక్టీస్ జేయండి. ఇప్పుడు చెప్తే మీకు కూడా అంత ఈజీ అర్థం గాదు. చూడనీకే సింపుల్‌గుంది. పాన్ ప్రమోట్ జెయి అంటే అంత అవ్వదు. పాన్ ప్రమోట్ చేస్తున్నాం. ఆ స్క్వేర్ మనకు గావాలి. ఇప్పుడు కింగ్ ఎఫ్7 అన్నా, డి7 లాంటి స్క్వేర్ వస్తే పాన్ ప్రమోషన్ ఈజీ అవుతుంది. స్టేల్‌మేట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎండ్ గేమ్‌లో క్రూషియల్ అపోజిషన్ కాన్సెప్ట్ ఎప్పుడైతే మీకు పాన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు పాన్ అడ్వాంటేజ్ ఉంది ఈ పొజిషన్‌లో. నేనేం చేస్తా అంటే, ఇటు సైడ్ పాన్ సాక్రిఫైస్ చేసి కూడా కింగ్ సైడ్ పాన్స్ అన్ని మనం చంపేసి పాస్ ఔట్ చేయొచ్చు. ఇప్పుడు కింగ్ ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ తీసుకెళ్ళి రైట్ సైడ్ ఉన్న పాన్స్‌ని చంపేస్తా. ఈ ట్రిక్ కూడా వాడండి మీకు. ఇంకా ఇప్పటి వరకు వాడకపోతే ఇంకొంతమంది అడుగుతారు ఇంప్రూవ్ ఎలా అవ్వాలి? ఫస్ట్ వచ్చేసరికి మీకు బుక్స్ ఉంటాయి. చెస్ బుక్స్ గాని, ఇప్పుడు చెసబుల్ అనేదొచ్చింది కోర్సెస్. ఇంకొకటి మేజర్‌గా నేనేమంటంటే ఆఫ్‌లైన్ టోర్నమెంట్స్ ఆడండి. నొటేషన్ రాయండి. అనలైజ్ చేసుకోండి. ఇంకా బెటర్‌గా వర్క్ అవుతుంది. ఎండ్ గేమ్ టిప్ అయితే ఇస్తాను. కార్నర్ పాన్ ఎప్పుడంత వాల్యుబుల్ అయితే కాదు ఎండ్ గేమ్‌లో సింగిల్‌గా ఉన్నప్పుడు. ఎందుకంటే అది పాసర్ అవ్వదు. స్టేల్‌మేట్ అవుతుందప్పుడు. మీరెంత ట్రై చేసినా ఆపలేం. మరీ కింగ్ దూరం ఉండి, వైట్ కింగ్ ఇటు సైడ్ ఉంటే తప్ప 90% 99 గూడా అనొచ్చు. ఎక్సెప్షనల్ కేస్ ఉంటాయి. కింగ్ మరీ దూరం ఉంటే తప్ప అదెప్పుడూ డ్రాయే అవుతుంది. ఇది గూడా క్రూషియల్ మూమెంట్ ఎండ్ గేమ్‌లో మన 2 పాన్స్ ఉన్నప్పుడు ఒక పాన్ అయితే సాక్రిఫైస్ జేయొచ్చు. ఎందుకంటే కింగ్ ఇటు సైడ్ ఫార్వర్డ్ ఎళ్తే అటు సైడ్ ముందుకెళ్ళి పాన్ ప్రమోషన్ ఛాన్స్ ఒస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మరీ డిఫెన్సివ్ ఆడితే ఏమవుతుందంటే కింగ్‌ని స్టాప్ జేయగలుగుతుంది. ఇప్పుడు ఓన్లీ కింగ్ మూవ్ జేస్తే పాన్ ఫార్వర్డ్ ఎళ్ళలేదు. అందుకని ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫీడే రేటింగ్. ఆన్‌లైన్ రేటింగ్‌కి, ఫీడే రేటింగ్‌కి చాలా తేడా ఉంది. ఫీడే రేటింగ్ ఏందంటే అంత ఈజీగా ఇంక్రీజ్ చేయడం రాదు. ఫస్ట్ రూల్ ఏందంటే ఫీడే టోర్నమెంట్ ఆడాలి. ఫీడే టోర్నమెంట్‌లో 5 రేటెడ్ ప్లేయర్స్‌ని మినిమమ్ ఫేస్ జేసి 1 పాయింట్ అనేది రావాలి. ఇప్పుడు ఫీడే రేటింగ్ వచ్చేసరికి 1400 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కే40, కే20 అని గూడా ఉంటాయి. దాన్ని బట్టి మా రేటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫీడే రేటింగ్ ఎలా ఆడాలంటే ఫీడే ఐడీ కావాలి. ఫీడే ఐడీ ఎలా వస్తుంది? సింపుల్ వే ఏందంటే
మనం ఏఐసీఎఫ్ ఐడీ క్రియేట్ జేసుకొని, ఒక్క ఫీడే టోర్నమెంట్ ఆడితే ఆటోమేటిక్‌గా ఫీడే ఐడీ వస్తుంది. లేదా ఎరీనా టోర్నమెంట్ ఆడాలి. అదంత అవసరం లేదు. ఏఐసీఎఫ్ ఐడీ ఎంతైనా కాస్ట్ ఉంటుందా? ఫ్రీయా అంటే రూ. 300 ఎంతో ఉంటుంది పర్ ఇయర్. ఎవ్రీ ఇయర్ రెన్యూ జేసుకోవాలది. మనం ఫీడే టోర్నమెంట్ ఆడాలంటే. మీకు ఇంకో డౌటొస్తది. ఏఎస్‌ఎఫ్ ఐడీ ఎలా జేసుకోవాలి? అది గూడా మీకు కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. నేను ఆడిన ఫస్ట్ ఫీడే టోర్నమెంట్ నాకు ఫస్ట్ టైమే రేటింగొచ్చేసింది. ఇప్పుడు అరౌండ్ 1600 రేటింగ్ ఉంది కొత్త రూల్ వల్ల. ఏఐఎస్ఎఫ్ అంటే మన ఫెడరేషన్ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అంటే. అందులో గూడా కొద్దిగా డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. ఇంకా మా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా డీటెయిల్స్ ఇవ్వాల్సొస్తుంది కొన్ని. మీ అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్ గాని, బర్త్ సర్టిఫికేట్ గాని, ఇవన్నీ ఇచ్చేసి పేమెంట్ గేట్‌వేకెళ్ళిపోండి. నేనిప్పుడు ఇంకొకటి జూపిస్తానేందంటే, ఏఐసీఎఫ్ క్యాలెండర్ అంటే ఫీడే టోర్నమెంట్స్ ఎలా ఆడాలి ఇండియాలో. మనకి ఏఐసీఎఫ్ క్యాలెండర్ అనేదుంటుంది. అందులో మనం సెర్చ్ జేసుకోవాలి. మనకి ఏ టోర్నమెంట్ ఆడాలనుకుంటున్నాం. జనరల్‌గా అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే తక్కువవుతాయి. తమిళనాడులో ఫ్రీక్వెంట్‌గా అయితుంది టోర్నమెంట్స్ అనేవి. మీరొకసారి చెక్ జేసుకోవచ్చు. లోకల్ టోర్నమెంట్స్ ఎలా ఫైండ్ జేయాలో జూపిస్తాను. మీరు ఏపీ అయితే చెస్ రిజల్ట్స్ ఏపీ అని సెర్చ్ జేయండి. తెలంగాణ అయితే చెస్ రిజల్ట్స్ తెలంగాణ అని సెర్చ్ జేస్తే మనకి చెస్ రిజల్ట్స్ వెబ్‌సైట్‌లో తీసుకెళ్తుంది. జనరల్‌గా జరిగే టోర్నమెంట్స్ అన్నీ అప్‌లోడ్ అయితాయి ఇందులో. ఏదన్నా ఒక టోర్నమెంట్ ఆడండి. తర్వాత మీకు వాట్సాప్ గ్రూప్స్ అనేవి కొద్దిగా పరిచయమవుతాయి. అప్పుడు కొద్దిగా ఈజీగా నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. చెస్ టోర్నమెంట్స్ ఎక్కడ జరుగుతాయని. జనరల్‌గా అయితే టోర్నమెంట్స్ అనేవి వీకెండ్స్‌లో అయితాయి. ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే కష్టపడి చేశాను. మీకు చెస్ ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఎవ్వరికి చెప్పనివి గూడా కొద్దిగా చెప్పనీకి ట్రై చేశాను. అర్జెంట్ టాపిక్స్ ఫీడే గాని, చెస్ రిజల్ట్స్ కానీ. ఎంజాయ్ చేయండి చెస్ అనేది వీకెండ్స్‌లో సింపుల్‌గా. ఆన్‌లైన్‌లో ఆడండి. మీకు కుదిరితే ఆఫ్‌లైన్‌లో ఆడండి.